నమస్కారం. నిన్నటి దినమున కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు వారు ఆర్బిఎస్ లెఫ్ట్ వైపున రైట్ వైపున పరిశీలించారు. అటు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, మన ఆంధ్ర ఇరిగేషన్ అధికారులందరూ కూడా కొంత మాట్లాడుకోవడం జరిగింది. అందులో తెలంగాణ అధికారులు కర్ణాటక రాష్ట్రం మన జలదోపిడిని వాళ్ళ గలమెత్తి చాటారు. అందుకు చాలా సంతోషం. అయితే ఆర్బిఎస్ రైట్ కెనాల్ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆయుపట్టైనటువంటి ఆర్బిఎస్ రైట్ కెనాల్కు ఎవరు కూడా అడ్డంకు చెప్పొద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ అటు మా ఆంధ్ర రెండు ప్రభుత్వాల పైన ఉందని కూడా నేను ముఖ్యంగా కోరుతున్నాను. కర్ణాటక జలదోపిడి ఇన్ని రోజులకైనా కూడా తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలు ఈ కర్ణాటక మొదటి నుంచి కూడా మనకు వచ్చే నీళ్ళని అంటే అడ్డుకుంటున్నారు కృష్ణా రివర్ బోర్డు పైన. మళ్ళీ ఈ మధ్య కొత్త కాలంలో కూడా ఈరోజు చాలా ఎక్కువ అంటే తుంగభద్ర నది పైన అయితేనేమి, కృష్ణా నది పైన అయితేనేమి వాళ్ళు విపరీతమైన లిఫ్ట్లు కానీ ప్రాజెక్టులు కానీ కట్టుకుంటూ వస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మనకు వచ్చే వాటా నీళ్ళను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. మేము కోరుకుంటున్నది ఒకటే, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆర్డిఎస్కి ఎప్పుడో అలొకేషన్ ఉన్నటువంటి 4 TMC అలొకేటెడ్ ఉంది బచావత్ అవార్డు ప్రకారం. కాబట్టి ఆ 4 TMC నీళ్లకు ఆర్డిఎస్ రైట్ కెనాల్కు ఎవరు కూడా అడ్డంకు చెప్పవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈరోజు శ్రీశైలం కింద భాగం నుంచి అయితేనేమి, అటువైపు అయితే ఇటువైపున అయితేనేమి మనకు తెలంగాణకి తాగునీళ్ళు సాగునీళ్ళు ఎక్కడన్నా అవసరమైతే మేము ఎక్కడ కూడా అడ్డు చెప్పట్లేదు. కాబట్టి దీన్ని గమనంలో పెట్టుకొని ఖచ్చితంగా ఆర్డిఎస్ రైట్ కెనాల్కు కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి, అటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి అడ్డు చెప్పొద్దని మీ అందరికి కూడా కర్నూలు జిల్లా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేదవతి అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, అలాగే ఆర్డిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి పనులు చిన్నగా మొదలు పెట్టుకుంటున్నాం. వీటికి ఎవరు అడ్డంకి కావద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం.